అన్నయ్య కనిపించట్లేదు. ఏంటి నువ్వనేది? మా అన్నయ్య కనిపించకపోవడం ఏంటి? లోపలంతా చూసావా? హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో తెలీదా మీకు? నైట్స్ రౌండ్స్కి వచ్చి చెక్ చేసి వెళ్ళాను సార్. మార్నింగ్ మీ సిస్టర్ వచ్చి చూసేసరికి గదిలో లేడు సార్. నువ్వెవరు, నీకేం సంబంధమని అందరూ నిలదీస్తే నేనే సావిత్రిని అంది. సావిత్రి చనిపోయింది కదన్నయ్య, తను సావిత్రి అంటుందేంటి? తల్లి, అక్కడుంటే ఆయన ప్రాణానికి ప్రమాదమని తీసుకొచ్చాను. నేను చేసింది తప్పే, కానీ తప్పలేదు తల్లి. ఆయన్ని ఆ తంత్ర శక్తి నుంచి నువ్వే విముక్తి కలిగించాలి. ఇప్పుడు ఆయనకు చేయించే వైద్యంతో ఆయన మామూలు మనిషి కావాలి. త్వరగా ఆయన్ని కోలుకునేలా చేయి తల్లి, కోలుకునేలా చేయి. ఆయన మామూలు మనిషై నా మీద ఆయనకున్న అపోహలన్నీ దూరం చేయి. మేమిద్దరం హాయిగా ప్రశాంతంగా ఉండేలా చేయి తల్లి.
ఏమండి 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 జాగ్రత్త రండి, మీరు ఫస్ట్ కూర్చోండి రండి. ఏమైందండి? ఏం కాలేదుగా? చెప్పాను కదండి ఒంటరిగా నడవద్దు అని. సావిత్రి, నేను పడబోయిన ప్రతిసారి నన్నిలా పట్టుకుని కాపాడుకుంటూనే ఉన్నావు. భర్తగా ఏ రోజు నీ గురించి నేను బాధ్యత తీసుకున్నానని నా కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు. మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నేను మీకు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత మీకు అవకాశమే రాలేదు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా కోసం కష్టపడుతూనే ఉన్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ కష్టం మాత్రం తీరలేదు సావిత్రి. నేనేం చేసినా నా భర్త మీద ప్రేమతోనే చేశానండి. అందుకే మీకోసం నేనేం చేసినా నాకది కష్టం అనిపించలేదు. మీకు దగ్గర కాలేకపోతున్నానని, మిమ్మల్ని రాక్షసుల నుంచి కాపాడుకోలేకపోతున్నానని బాధపడ్డాను గాని అది కష్టమని ఎప్పుడూ అనుకోలేదండి. సావిత్రి, నా కోసం, నా కుటుంబం కోసం ఎన్నో చేశావు. భర్తగా నిన్ను అనుమానించాను, అవమానించాను. అయినా నువ్వు బాధపడకుండా నా కోసమే బతికావు. వాళ్ల మాయలో పడి నీ ప్రాణాలు తీయాలనుకున్న నా పరిస్థితిని అర్థం చేసుకుని నీ రూపం మార్చుకుని నీ ఇంట్లోనే నువ్వు పరాయిదానిలా బతికావు. నేను బతికేదే మీకోసం అండి, మీతో కలిసి బతికే బతుక్కి కాదు. మీకోసం వచ్చే చావు కూడా నాకు సంతోషమేనండి. ఎంతో పుణ్యం చేసుకుంటే మంచి భర్త వస్తాడు అంటారు. మరి నేనెంత పుణ్యం చేసుకున్నానని సావిత్రి నీలాంటి భార్య దొరికింది. నేనేం చేసి నీ రుణం తీర్చుకోగలను? మన మధ్య రుణాలేంటండి? ఇన్ని రోజులు ఆ దేవుడు మన మధ్య పరీక్షలు పెట్టాడు. ఆ కష్టాలు తీరిపోయాయి. ఇక మిగిలింది మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిని చేసుకోగలిగితే చాలండి. నేను పెట్టిన బాధల్ని భరించాం,
నా తప్పుల్ని క్షమించావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం సావిత్రి, నా అదృష్టం. కష్టం వెనుక కారణాల్ని చూడగలిగితే ఏదీ తప్పనిపించదండి. ఎవరికీ దూరం కావాలనిపించదు. అమ్మా, మీ ఆయనకు వాడిన తైలం అయిపోయింది. ఏం తైలం స్వామి? అశ్వగంధ తైలం. అశ్వగంధ తైలమా? అవునమ్మా. సమయానికి నా శిష్యులెవరూ లేరు. నేనే వెళ్ళొచ్చనుకో, కానీ వైద్యానికి సంబంధించిన పనిలో ఉన్నాను. అదెక్కడ దొరుకుతుంది స్వామి? ఇక్కడికి కొద్ది దూరంలో సంతుంది. ఏమీ అనుకోకుండా కొంచెం ఆ తైలం తీసుకొస్తావా అమ్మా? అయ్యో, ఎంత మాటండి! నా భర్తని మళ్ళీ మామూలు మనిషిని చేశారు. ఇంత సహాయం చేసిన మాకు నేనా మాత్రం చేయలేనా? సరేనమ్మా, త్వరగా తీసుకొస్తే నా వైద్యం మొదలు పెడతాను. అలాగే స్వామి. ఏమండి, నేను వెళ్ళి తైలం తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. జాగ్రత్త. సరే. సరే, మీరు ఎక్కడ చచ్చారు? మంచిరేవుల దగ్గర సార్. మీరు అక్కడే ఉండండి, 10 నిమిషాలు అక్కడికి వస్తాను. ఏవండి, లేవండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. సావిత్రి, ఏమైంది? ముందు మీరు రండి. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అసలు ఏమైంది సావిత్రి? నా కోసం మనుషుల్ని పెట్టి మరీ వెతికిస్తున్నారండి. ఏంటి సావిత్రి, ఏంటి నువ్వు అనేది? అవునండి, కొంతమంది రౌడీలు నన్ను వెతుక్కుంటూ కనిపించారు. నన్ను వెతుకుతున్నారంటే మిమ్మల్ని వెతుకుతున్నట్టేనండి. ఎవరు సావిత్రి, ఎవరు వాళ్ళు? ఎవరని చెప్పగలమండి? ధర్మ మనుషులు కావచ్చు, రుద్ర మనుషులు కావచ్చు, అందరికీ మన ప్రాణాలు కావాలి. చాలండి, వీళ్ళతో మనం పోరాడింది చాలు. మనల్ని చంపడానికి వాళ్ళ ప్రయత్నాలు ఆపరండి. ఏంటి సావిత్రి ఇది? ఏంటి మనకి నరకం?
ఒకప్పుడు నాకు కుటుంబం లేదు అని బాధపడ్డాను. ఈరోజు నాకు కుటుంబం ఉంది, కాని వాళ్ళకి నా ఆస్తి కావాలి. నేను మాత్రం అవసరం లేదు. వద్దండి, ఈ ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, మనకేమీ వద్దు. వెళ్ళిపోదామండి. మనకి మనం ఆనందంగా బ్రతికి చోటుకి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తాం సావిత్రి? బతకగలిగే చోటుకి ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఏమీ లేకపోయినా మనకి మనం ఉన్నాం, అది చాలండి. కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటూ బతికేద్దాం. నిజమే సావిత్రి, క్షణక్షణం వాళ్లకి వీళ్లకి భయపడుతూ ఎంతకాలం బతకగలం? ఇక్కడే ఉండి వాళ్ళ నుంచి తప్పించుకొని బతుకు కోసం పోరాడే కన్నా మనకి మనం తప్ప ఎవరూ తెలియని చోటుకి వెళ్ళిపోదాం. ఏమండి, నందిని కూడా అక్కడే ఉంది. తనని కూడా వచ్చేయమనండి. ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం. అలాగే. ఫోనేది? హలో నందిని, అన్నయ్య, ఎక్కడున్నావన్నయ్య? ఆ రాక్షసి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? ఏం చేసింది? బతికించిందమ్మా. నువ్వనుకుంటున్నట్టు తను స్రవంతి కాదు, సావిత్రమ్మా. అలా అని చెప్పే అన్నయ్య, మనందరినీ మోసం చేయాలని చూస్తుంది. తను మోసం చేసేదే అయితే కదల్లేని స్థితిలో ఉన్న నేను ఇప్పుడెలా మాట్లాడగలుగుతున్నానమ్మా? అన్నయ్య, ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, నీకు తెలియంది చాలా జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది కూడా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఎవరికీ తెలియకుండా నేను చెప్పిన చోటుకొచ్చాయి. త్వరగా వచ్చాయమ్మా. అలాగే అన్నయ్య.
నందిని రామా. అన్నయ్య, నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదన్నయ్య. ఏం చేయలేం నందిని, ఎందుకంటే ఆ తప్పులన్నీ మీ అన్నయ్య చేతే చేయించారు కాబట్టి ఇదంతా మీ అన్నయ్య చేశాడని నమ్మిస్తారు.